రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి, ప్రేమ కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధి సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. మా భారాలన్నిటినీ మీరు భరించినారు, మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మమ్మను తప్పించినారు దేవా. అయ్యా, మా నిందలలో మా అవమానాలలో మమ్మను ఓదార్స్తూ ఆదరిస్తూ మా కన్నీటిని తుడిచి గొప్ప సంతోషమిచ్చిన దేవుడుగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, మేము చేసిన పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి మీ సహాయాన్ని అందించిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు దేవా. ఈ దినమున మేము ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా నోటి ద్వారా, మా చూపుల ద్వారా, మా తలంపులు క్రియల ద్వారా, మా మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడుని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. ఎల్లప్పుడూ మీ అందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నీతిమంతులంగా, యథార్థవంతులంగా జీవించుటకు సహాయం చెయ్యండి. పాపాన్ని, చెడును అసహించుకునే మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు తండ్రి. ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు దీవించండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా మీ యొద్ద నుండి అభివృద్ధిని పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మీరు మెరుగుపరచండి దేవా. అలాగే అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి ఎదిగేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. అలాగే ఈ రాత్రికాల సమయంలో పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా ఉంటూ చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. మీరే గొప్ప విడుదలను దయచేయండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో వారి మనోనేత్రాలు వెలిగించండి దేవా. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి తండ్రి. మీకు సాక్షిగా జీవించే కృపను దయచేయండి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మీరు వారిని మార్చండి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు, నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రతి ఒక్కరూ వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో బాధపడుచున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. ఈ సమయాన దేవా,
ఎందరైతే ప్రియులు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి దేవా. గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించే వారిగా మీరే వారిని మార్చండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల బాధలను బట్టి బలహీనంగా శక్తిని కోల్పోయి ఉంటున్నారు. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి సమస్యలు, శ్రమలు, బాధలను బట్టి బలహీనంగా ఉంటున్నారు, శక్తిని కోల్పోతున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. దయచేసి అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. ఈనాడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకొని పిల్లలు ఎంతో మంది ఉంటుండగా అట్టి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. వృద్ధులను ప్రేమగా చూసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. అలాగే దేవా, ఈ రాత్రి కాల సమయంలో కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మీరు మార్చండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. తల్లిదండ్రుల మాట వింటూ మిమ్మును సేవిస్తూ మీ పరిచర్య చేస్తూ కుటుంబానికి మేలుకరంగా ఉండుటకు ప్రతి యవ్వన సహోదరుని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో తోడయుండి సహాయం చేయండి దేవా. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలను అత్యున్నత స్థాయికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ కూడా మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని ముట్టండి దేవా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మనుషుని దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందు నిమిత్తం వారికి ఉద్యోగం రాలేదో, దేనిని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో దయచేసి సమస్తం ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. కుటుంబంలో అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేసి అలసిపోయి, నీరసించిపోయి, ఆశలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ప్రతి దినము చేస్తున్న ప్రయత్నాలను, పనులను మీరు సఫలపరచండి దేవా. రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా, పనుల నిమిత్తం వెళ్తుండగా, వీరిని వారిని కలవాలని వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల ప్రతి పనిలోకి తోడయుండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. సహాయం చేయండి దేవా. యవ్వన సహోదరులను మీరు ఆశీర్వదించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాసి ఫెయిల్ అయిన స్థితిలో ఉంటున్నారు దేవా. మంచి మార్కులు సాధించలేకపోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు ఏమి చదివినా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి. చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా గుర్తుంచుకొని దాని ప్రకారం రాసేలాగున మీరే సహాయం చెయ్యండి దేవా. బిడ్డల ప్రయత్నాలను సఫలపరచండి దేవా. ఈనాడు ఇంటర్వ్యూల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు మీరే చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చేయండి. చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి రక్షించండి దేవా. అపవాదు నుంచి కాపాడండి. ఆటంకాలను, ప్రమాదాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా.
దేవా. చదువుల కొరకు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రభా. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఇతర రాష్ట్రాలలో దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడో దూరదేశంలో ఒంటరిగా ఉంటుండగా బిడ్డల్ని మీరే కాపాడండి దేవా. సజీవులనుగా ఉంచండి దేవా. దుష్టు నుంచి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చేయండి దేవా. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో ఇల్లు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక అద్దింటి యజమానులతోటి బిడ్డలు ఎంతో నిందించబడుతున్నారు, అవమానాల పాలవుతున్నారు. దయచేసి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరెవరికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బాధపడుచున్న వారిని, భయపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. వారు తీసుకుంటున్న మెడిసిన్స్ని మీరు ఆశీర్వదించమని, బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని, ఆ యొక్క క్యాన్సర్ వ్యాధులను జయించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే రకరకాల గుండె సంబంధిత వ్యాధులతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి, వృద్ధుల వరకు కూడా హార్ట్ అటాక్తో బాధపడుచున్నారు, చనిపోతున్నారు దేవా. అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ సమస్యల నుంచి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రభా, సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహాలు జరిగి చాలా కాలమైందని, పిల్లలు పుట్టడం ఆలస్యమవుతుందని ఎన్నో హాస్పిటల్స్ తిరిగామని, ఎన్నో మందులు మింగామని, ఎన్నో టెస్టులు చేయించుకున్నామని, అయినప్పటికీ ఫలితం లేదని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరు మాత్రమే అద్భుతాలు చేస్తే దేవుడవు తండ్రి. మానవునికి అసాధ్యమైన కార్యములను సాధ్యం చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా. నాయన సహాయం చెయ్యండి. గర్భఫలాన్ని అనుగ్రహించే దేవుడో మీరే ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియుల కుటుంబాలు పేదరికంలో ఉంటున్నాయో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, నివాసం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దుష్టు నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని, సజీవులనుగా ఉంచమని, సుఖమైన క్షేమకరమైన నిద్రను దయచేయమని, మా ప్రార్థనలు విని వాటన్నిటికీ గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.